హలో అండి, హాయ్ అందరికీ. సో ఈ వీడియోలో నేనైతే కజ్జికాయలు చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం చేశాను అనమాట. సో ఒక్కసారి దీంట్లో నేను చూపిస్తాను నేను ఎలా చేశాను అని. సో ముందుగా అయితే ఫస్ట్ నేనైతే మైదా పిండితో చేశాను. చాలామంది గోధుమ పిండితో కూడా చేస్తారు. ముందుగా ఏవైతే కావాల్సిందో అవైతే మీకు చూపిస్తాను. సో ఇందుకు కావాల్సింది శనగలు, బెల్లం, ఎండి కొబ్బరి, కొంచెం ఏలక్కాయలు, మనకు కావాల్సినంత ఏలక్కాయలు తీసుకోవాలన్నమాట. దెన్ మైదా పిండి. సో ముందుగా అయితే మైదా పిండి మనం ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులో కొంచెం సోడా, సాల్ట్, షుగరు, ఆయిల్ ఇవన్నీ వేసేసుకొని బాగా సాఫ్ట్గా మనం డౌ చేసుకోవాలన్నమాట. లైక్ చపాతీకి, పూరికి ఎలా అయితే మనం సాఫ్ట్గా డౌ చేసుకుంటామో సో అలా అయితే చేసేసుకోవాలి. సో నేనైతే ముందుగా దీనంతా బాగా డౌలాగా ప్రిపేర్ చేసుకుంటున్నా. సో బాగా సాఫ్ట్గా డౌలాగా చేసేసుకొని కొంచెం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఎందుకంటే కొద్దిగా సాఫ్ట్నెస్ కోసం అనమాట. సో ఇలా అయితే నేను కలిపేసుకున్నా. సో ఇలా కలిపేసేసుకొని పెట్టేసుకున్నా. సో ఇప్పుడు శనుగులు మనం వచ్చేసి మిక్సీకి వేసేసుకున్నాం. శనుగులు మరీ అంత సాఫ్ట్గా ఉండకూడదు, అంత హాట్గా ఉండకూడదు, కొంచెం గ్రాన్యువల్స్గా మిక్సీకి వేసేసుకొని పౌడర్ చేసుకున్నాను. సో ఇందులోకి వచ్చేసి కొబ్బరి ఉంది కదా, తగినంత కొబ్బరి నేనైతే తీసుకున్నాను. బెల్లం కూడా కొంచెం తీసేసుకొని ఇలా పౌడర్గా చేసేసుకొని ఇప్పుడు ఈ శనుగుల్లోకి ఈ ఎండి కొబ్బరి, దీంట్లో కొంచెం బెల్లం, ఏలకలు కూడా దాంట్లో మిక్సీకి వేసేసాను. సో అన్నీ వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటా. ఇప్పుడైతే చిన్న చిన్న ఉంటలు చేసేసుకొని పూరీలాగా, మనకి చపాతీ కట్టాడు ఉంటుంది కదా, అది పూరీలాగా సాఫ్ట్గా కొంచెం రుద్దుకోవాలన్నమాట. రుద్దుకొని ఇది వచ్చేసి చికెన్ చేస్తాం కదా, సో అందులోకి ఇదైతే నేను స్ప్రెడ్ చేసేసాను. ఇందులోకి స్టఫింగ్ కోసం ఇందాక మనం చేసుకున్నాం కదా శనుగులు, బెల్లము, ఎండి కొబ్బరి, సో మిక్సింగ్ పౌడర్ అంతా దీంట్లో వేసేసుకొని సో దీన్ని ఆ షేప్లో వస్తుంది అనమాట. సో ఇలా ఫోల్డ్ చేసేసాను. సో ఇప్పుడు మనకి కజ్జికాయ షేప్ అనేది వచ్చేస్తుంది. సో ఇలానే అన్నీ చేసేసుకొని ఆయిల్లో మనం లైక్ పూరీలాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో డీప్ ఫ్రై చేసేసుకొని పెట్టేసుకుంటే అంతే, అయిపోయింది. ఇంతే, సింపుల్ అనమాట, చాలా సింపుల్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడైతే దీన్ని డీప్ ఫ్రై చేసేస్తాను. చూడండి, చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. సో మా తిరుపతిలో వీటిని అయితే కజ్జికాయలు అంటారు. మీ లాంగ్వేజ్లో మీ ఊర్లో ఏమంటారో నాకైతే తెలియదు. ప్లీజ్ కింద అయితే కామెంట్ చేయండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.